నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గుడ్లూరు మండలం మోచర్ల వద్ద లారీ టీఎస్ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 2 మృతి చెందగా మరో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. హుటాహుటిన క్షతగాత్రులను నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. మిర్యాలగూడ నుంచి తిరుపతి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గుడ్లూరు మండలం మోచర్ల వద్ద లారీ టీఎస్ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 2 మృతి చెందగా మరో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. హుటాహుటిన క్షతగాత్రులను నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. మిర్యాలగూడ నుంచి తిరుపతి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, నెల్లూరు ప్రకాశం సరిహద్దుల్లో ఉన్నటువంటి మోచర్ల వద్ద ఇవాళ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. వెనుక నుంచి వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు మిర్యాలగూడకు సంబంధించిన బస్సు అది. అక్కడ నుంచి ఒక ధాన్యం లోడ్తో వెళ్తున్నటువంటి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవరు బస్సు డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయారు. ఆయన పేరు వినోద్. ఇంకొక 3 సీరియస్ ఇంజరీస్ అయితే వాళ్ళని తీసుకుని నెల్లూరు అపోలో ఆసుపత్రి తరలిస్తుండగా సీతమ్మ అనేటటువంటి మరో ప్రయాణికురాలు కూడా చనిపోయింది. ఇంకో 2 పరిస్థితి కూడా చాలా విషమంగా ఉండడంతో అక్కడే వైద్య చికిత్సలు అందుతున్నారు. మరి 12 మందిని కావలి ఏరియా ఆసుపత్రికి తరలించారు. వాళ్ళు కొద్దిగా స్వల్ప గాయాలు ఉండడంతో వాళ్ళని అక్కడే వైద్య చికిత్స చేసి వాళ్ళ యొక్క స్వగ్రామాలకు పంపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మిర్యాలగూడ నుంచి తిరుపతికి వెళ్తున్న సందర్భంగా ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజాము జరిగిందనుకుంటే ముఖ్యంగా ఇది మంచు వల్ల జరిగిందా లేక డ్రైవర్ నిద్రమత్తులో ఉండి ప్రమాదం జరిగిందనేది కూడా ఆ వైపు నుంచి పోలీసులు విచారణ కూడా ప్రారంభించారు. ఆ ప్రాంతం అంతా కూడా కాస్త భీతావహంగా కూడా కనిపించడంతో పోలీసులు కూడా దానిపైన ఏం జరిగిందనే విషయాలు కూడా పూర్తిగా తెలుసుకునే పరిస్థితి లేకుండా అయింది. ప్రస్తుతం అయితే అక్కడ పోలీసులు గానే జరిగినటువంటి సంఘటన ప్రాంతంలో ఏం జరిగిందనే విషయాలపైన పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్ నరసింహులు, థ్యాంక్ యూ.